సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడానికి ఇండియాకు ఒకే ఒక్క అడుగు దూరం ఉంది. సో ఇప్పుడు ఈ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ని బీట్ చేస్తే నిజంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని మళ్ళీ మనం తిరిగి కైవసం చేసుకోబోతున్నామా? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇండియాకు ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, అలాగే న్యూజిలాండ్కున్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. సార్ నమస్తే. నమస్తే విజయ్. మొదటి నుంచి మీరు చెప్పినట్టుగా అంటే గ్రూప్ స్టేజ్ నుంచి తర్వాత నాకౌట్ స్టేజ్ అంటే సెమీస్ వరకు, ఆ తర్వాత ఫైనల్ వరకు మీరు ఎవరైతే చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇండియా న్యూజిలాండ్ ఇప్పుడు వచ్చేసాయి. ది బెస్ట్ టీమ్స్ ఈ రెండే అన్నారు. ఇప్పుడు ఆ రెండు ఫైనల్లో వచ్చాయి. సో ఈ రెండిట్లో గెలుపు అవకాశాలు ఆబ్వియస్లీ ఇండియాకి ఎక్కువ ఉన్నాయనుకోవచ్చా? డెఫినెట్గా ఇండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి నేను చెప్తాను. ఒకటి ఏంటంటే వాళ్ళకి కూడా బ్యాటింగ్లో స్ట్రెంత్ ఉంది, డెప్త్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈ బ్యాట్స్ ఎట్ నెంబర్ 8 మన జడేజా లాగానే. అలాగే మనలాగే మనకు కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది. బౌలింగ్లో మనకి 6 ఆప్షన్స్ ఉంటే వాళ్ళకి 7 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి 3 పేసర్స్, 2 స్పిన్నర్స్, నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రౌండ్ స్ట్రెంత్ తీసుకుంటే రెండు టీమ్స్ సమానంగా ఉన్నాయి. వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు, మన వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు. వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మన దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. బట్ ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే రెండు టీమ్స్లో వాళ్ళకి ఒకే ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ శాంట్నర్. మిగతా 3 స్పిన్నర్స్, అది మీకు రచిన్ రవీంద్ర కావచ్చు, లేకపోతే గ్లెన్ ఫిలిప్స్ కానీ, మైకెల్ బ్రేస్వెల్ కానీ, వాళ్ళు బేసికలీ ఆల్రౌండర్స్, పార్ట్ టైమర్స్. వాళ్ళు రెగ్యులర్ బౌలర్స్ కాదు. కానీ మన ఇండియన్ టీంలో 4 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. 4 క్వాలిటీ స్పిన్నర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళు తమ ఫుల్ కోట్ ఆఫ్ 10 ఓవర్స్ వేయగలరు. అది జడేజా కానీ, అక్షర్ కానీ, కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో స్పిన్ బౌలింగ్లో మనకున్న ఆ క్యాలిబర్లో ఉన్న డిఫరెన్స్, ఆ పెడిగ్రీ, అది రెండు టీమ్స్కి ఒక తేడా. రెండోది ఏంటంటే మనం అదే గ్రౌండ్లో, అంటే ఇదే ఇష్యూ మీద అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనం 4 మ్యాచ్లు అదే గ్రౌండ్లో ఆడాం. న్యూజిలాండ్ వాళ్ళు జస్ట్ 1 మ్యాచ్ ఆడారు. సో ఆ గ్రౌండ్ కండిషన్స్ కానీ, అక్కడ ఫీల్డింగ్ ఎలా చేయాలి, తర్వాత యాంగిల్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి తెలిసినంత క్షుణ్ణంగా న్యూజిలాండ్కి తెలిసే అవకాశం లేదు. అండ్ థర్డ్ రీజన్, ఇండియా ఇస్ ది ఓన్లీ అన్బీటెన్ సైడ్. మీరు ఈ టోర్నమెంట్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన టీం ఏదంటే ఇండియా. ఆల్రెడీ దే హ్యావ్ బీటన్ న్యూజిలాండ్ ఇన్ ది గ్రూప్ స్టేజ్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ ఒక్కటి మనం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే న్యూజిలాండ్ చాలా ఎఫిషియెంట్గా, కూల్గా ఆడతారు. వాళ్ళకి చిన్న దేశం అది. మనకి 140 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళకి జనాభా ఒక 50-60 లక్షలు, లేకపోతే మ్యాక్సిమం ఒక 70 లక్షలు ఉంటుందేమో. సో మన టీం ఎక్స్పెక్టేషన్స్, మన సోషల్ మీడియా, ఇవన్నీ వాళ్ళకు ఉండే అవకాశం లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఈ దేశం స్థాయికి భారం ఏమి ఉండదు. సో అందుకని వాళ్ళు చాలా కూల్గా ఈ ఫైనల్లో ఆడే అవకాశం ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అని చెప్పుకోవాలి. అదర్వైజ్ ఇండియా విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ డెఫినెట్. సో మనకి ఒక ఫైనల్ ఫోబియా ఉంటుంది. నాకౌట్ మ్యాచెస్ అన్నింటిలో కూడా ఐసీసీ ట్రోఫీస్లో చాలా కూడా మనం ఫైనల్ వరకు రీచ్ అయ్యాం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇదే వరల్డ్ కప్లో, మెన్స్ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి రీచ్ అయ్యాం. కానీ ఆస్ట్రేలియా చేతిలో భంగపడ్డాం. సో అలాంటి ఆ ఫోబియా ఎక్కడైనా కొంచెం అనుమానాలు ఉన్నాయనుకోవచ్చా ఇండియా వైపు చూస్తే? మీరు అన్న మాట కరెక్టే. ఎందుకంటే మనం WTC ఫైనల్, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2 సార్లు ఓడిపోయాం. తర్వాత మీరు అన్నట్టుగా వన్డే వరల్డ్ కప్లో అంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ఒక్కసారి ఒక మన ఎవరెస్ట్ శిఖరం ఎక్కించేసి అక్కడి నుంచి మన అందరినీ, ఫ్యాన్స్ అందరినీ కోల్ చేసినట్టు అయింది. గాయం తాలూకు పచ్చిదనం ఇంకా మనకి ఫీల్ అవుతున్నాం. ఓకే, అగ్రీడ్, మన టీంకి ఆ ఫైనల్ ఫోబియా ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాం. చాలా టైట్ ఫైనల్లో మనం వీ హెల్డ్ అవర్ నర్వ్. అంటే మనం టఫ్ ఫైనల్లో మన టీమ్ మేనేజ్ టు విన్ దట్ ఫైనల్. సో దాంతో ఏంటంటే ఈ ఫైనల్ ఫోబియా పోయి ఉంటే ఇదే టీం ఆల్మోస్ట్ ఇదే. రోహిత్ శర్మ వాజ్ ది కెప్టెన్, విరాట్ కోహ్లీ ఉన్నాడు, అక్షర్ పటేల్, సేమ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. కాబట్టి ఐ థింక్ ఫైనల్ పోయిందేమో అని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే న్యూజిలాండ్ కూడా ఇలాంటి ఫోబియా ఉందండి. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు, 2021 T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు. సో వాళ్ళు కూడా ఫైనల్స్ ఓడిపోతున్నారు. వాళ్ళు దే హ్యావ్ నాట్ వన్ ఎనీథింగ్ బిగ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. వరల్డ్ కప్ ఎప్పుడు గెలవలేదు వాళ్ళు గెలిచిన ఒకే ఒక టైటిల్ ఏంటంటే 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. అది మినహాయిస్తే న్యూజిలాండ్ కూడా ఎప్పుడు గెలవలేదు. వాళ్ళు ఎక్కువగా సెమీఫైనల్లోనే ఓడిపోతుంటారు. ఫైనల్కి వచ్చిన సందర్భాల్లో
కూడా వాళ్ళు ఓడిపోయినవి చాలా ఉన్నాయి. ఓన్లీ WTC ఫైనల్ ఒక్కటి గెలిచారు మన మీద 2021లో. అది మినహాయిస్తే వాళ్ళు కూడా ఫైనల్స్ ఏం గెలవలేదు. సో ఫైనల్ ఫోబియా అనేది మనకుంటే అది మనకంటే ఎక్కువ న్యూజిలాండ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా కీలకం ఏ మ్యాచ్లో అయినా కానీ, అది చేసింగ్లో అయినా ఫస్ట్ బ్యాటింగ్లో అయినా. సో రోహిత్ శర్మ ఇంకా తడబాటు పడుతున్నాడా? శుభ్మన్ గిల్ కూడా మనం చూస్తే ప్రీవియస్ మ్యాచెస్ ఎక్కడ కూడా పెద్దగా రాణించిన పరిస్థితి లేదు. ఇప్పుడు కోహ్లీ మీదే భారం పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కోహ్లీ బాగా ఆడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో అలాగే ఇప్పుడు న్యూజిలాండ్తో కంపారిజన్ చేస్తే రచిన్ రవీంద్ర కావచ్చు, లేదంటే కేన్ విలియమ్స్, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరూ కూడా ఇండియా వైపు మ్యాచ్ అంటేనే ఖచ్చితంగా వీళ్ళు ఫామ్లోకి వస్తారు. ఆబ్వియస్లీ కేన్ విలియమ్సన్ కానీ రచిన్ రవీంద్ర కూడా ఫామ్లో ఉన్నారు. సో ఈ టీంని ఆ టీంని ఎలా చూడాలి పార్ట్నర్షిప్ వైజ్ చూస్తే, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మన ఓపెనర్స్ ఎలా ఆడతారనే దాన్ని బట్టి ఈ ఫైనల్ డిపెండ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా రోహిత్ శర్మ స్టార్ట్స్ తీసుకుంటున్నాడు, 20s 30s 40s చేస్తున్నాడు. దాన్ని పెద్ద నాక్స్గా కన్వర్ట్ చేయట్లేదు, చాలా ఓవర్ అగ్రెసివ్గా వెళ్తున్నాడు. అది అతని ఉద్దేశం ఏంటంటే టీంకి ఆ పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఆ మొమెంటం ఇవ్వాలి, ఒక మంచి స్టార్ట్ అందించాలని సెల్ఫ్లెస్గా ఆడుతున్నాడు. బాగానే ఉంది. కానీ మీకు ఓపెనింగ్లో ప్రతిసారి ఓపెనర్లు తొందరగా అవుట్ అయ్యి తర్వాత మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పడడం, దాంట్లో మిడిల్ ఓవర్స్లో చాలా వరకు వాళ్ళు చాలా డిఫెన్సివ్ అప్రోచ్లో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ ఆఫ్ దిస్ ఛాంపియన్షిప్ బాగానే ఆడాడు. తర్వాత 2 మ్యాచ్ల్లో క్రూషియల్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. సో శుభ్మన్ గిల్ బిగ్ మ్యాచెస్ సరిగ్గా ఆడాడని అతని మీద ఒక ఫీలింగ్ కూడా ఉన్నది ఫ్యాన్స్లో. సో శుభ్మన్ గిల్ షుడ్ కమ్ టు ది పార్టీ, హీ షుడ్ రైజ్ టు ది అకేషన్. అలాగే రోహిత్ శర్మ తన అగ్రెషన్ కొంతైనా తగ్గించుకొని, అంటే ఆ అగ్రెషన్ ఉండాలి బట్ ఆ అగ్రెషన్ కొంతైనా తగ్గించుకొని ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే తర్వాత, ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ కానీ, అక్షర్ పటేల్, KL రాహుల్ వీళ్ళందరూ కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు, చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఓపెనింగ్ కనుక బాగుంటే, ఓపెనర్స్ కనుక ఫస్ట్ 10 ఓవర్స్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా తీసుకెళ్ళి ఒక 70-80 రన్స్ కనుక బోర్డు మీద పెడితే ఆ తర్వాత మిగతా వచ్చే మిడిల్ ఆర్డర్కి చాలా ఈజీ అవుతుంది. బట్ దే కెన్ బ్యాట్ విత్ మోర్ ఫ్రీడమ్, మరింత వాళ్ళు అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంటుంది. సో ఓపెనింగ్ ప్లాట్ఫామ్ అనేది మనకి మిస్ అవుతున్నాం. అది కనుక క్రియేట్ అయితే ఈ టీంని ఆపడం చాలా కష్టం. మీరు చెప్పినట్టుగా నో డౌట్ న్యూజిలాండ్ ఒక స్ట్రాంగ్ టీం ఉంది. అయితే వాళ్ళ రచిన్ రవీంద్ర చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 100s కొట్టాడు. అతను ఈ ICC టోర్నమెంట్ స్పెషలిస్ట్ లాగా ఇప్పటికే 5 100s ఉన్నాయి. బట్ అదర్ ఓపెనర్ విలియంగ్ అంత మంచి ఫామ్లో లేడు. అతను ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు ఈ ఛాంపియన్షిప్లో, కానీ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. సో అది మనం క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రచిన్ రవీంద్ర ఇండియాకి అగేన్స్ట్ అంత గొప్ప రికార్డ్ లేదు. రచిన్ రవీంద్ర ఐ థింక్ ఒక 75 చేశాడు లాస్ట్ వరల్డ్ కప్లో. బట్ రచిన్ రవీంద్రని తొందరగా అవుట్ చేయడం, దానికి ఒక స్ట్రాటజీ కానీ డివైడ్ చేస్తే న్యూజిలాండ్ డెఫినెట్గా ఇబ్బందులో పడే అవకాశం ఉంటుంది. సో కేన్ విలియమ్స్ని ఎలా అడ్డుకోవాలంటారు? కేన్ విలియమ్స్ ఇండియా మ్యాచ్ అనగానే ఆయన ఖచ్చితంగా ఫామ్లోకి వస్తారు, 50s కానీ లేదా 100 కానీ రీచ్ అవుతుంటారు. ఆయన ఎలా కట్అవుట్ చేయాలంటారు? కేన్ విలియమ్సన్ ఇస్ ద రియల్ డేంజర్ అండి. ఎందుకంటే ఇండియన్ కండిషన్స్, IPL ఆడు, ఇండియాలో బోర్డంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియన్ స్పిన్నర్స్ బాగా ఆడతాడు, స్పిన్ చాలా బాగా ఆడతాడు, అతనికి పేషెన్స్ ఉంది. సో విరాట్ కోహ్లీ లాగానే అతను ఎలాంటి తొందరపాటు లేకుండా, ఎలాంటి అన్నెసరీ రిస్కీ షాట్స్ ఆడకుండా స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లే రేర్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, హైలీ రేటెడ్ అండ్ క్లాస్ ప్లేయర్ అతను. సో అతను రియల్ డేంజర్ ఇండియన్ టీంకి. సో అతను ఎలా అవుట్ చేయాలి అనే విషయంలో ఇప్పుడు కోచెస్ కానీ సపోర్ట్ స్టాఫ్ కానీ వాళ్ళ రోల్ ఇక్కడే ప్లే అవుతుంది. ఎందుకంటే మీరు అతన్ని అవుట్ చేయడానికి ఏ రకమైన స్ట్రాటజీతో వెళ్తారు. మీ దగ్గర ఎనలిస్టులు ఉంటారు, కంప్యూటర్ హెల్ప్ ఉంటుంది, మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీరు డిసైడ్ చేయొచ్చు వాళ్ళ బ్యాటింగ్ని. సో అక్కడ వాళ్ళు కోచెస్ చేయాలి, అతను ఎలా బౌన్సర్ లేసి అవుట్ చేయాలా, లేకపోతే స్పిన్నర్స్ని బాగా ఆడుతున్నాడు కాబట్టి వేరే రకమైన స్ట్రాటజీతో వెళ్ళాలా అనేది మనం చూసుకోవాలి. సో కేన్ విలియమ్సన్ విల్ బి ద మేజర్ హర్డిల్. వాళ్ళు ఎలాగైతే విరాట్ కోహ్లీ విషయంలో ఫీల్ అవుతారో, విరాట్ కోహ్లీ చాలా మేజర్ హర్డిల్గా వాళ్ళు ఫీల్ అవుతారో, అలాగే మనకి కేన్ విలియమ్స్ అతనుకున్న రిచ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళని ఫైనల్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఇలాంటి ఫైనల్స్ అతను కొత్త కాదు. సో అందుకని ఐ థింక్ హీఈస్ ద రియల్ డేంజర్ మ్యాన్. అతన్ని ఎలా అవుట్ చేయాలి, ఏ స్ట్రాటజీతో వెళ్ళాలనేది ఇండియన్ టీం ముందున్న పెద్ద ఛాలెంజ్గా మనం చెప్పుకోవాలి. సో ఫుల్ టైం పేసర్ ఒక్కరితోనే మళ్ళీ బరిలో దిగే అవకాశం ఉందా? ఇప్పుడు హార్దిక్ పాండ్యా సేవను ఫుల్ టైం పేసర్గా మార్చే అవకాశం ఉందా? అలాగే 4 స్పిన్నర్తో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ 11 ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉందంటారా సెమీస్లో ఉండే 11? ఒక ఫుల్ టైం పేసర్ ఇన్ మహమ్మద్ షమి వెళ్ళడంలో మన టీం చేస్తున్న డేరింగ్ స్టెప్ కారణం ఏంటంటే హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా అక్రాస్ ఫేజెస్, పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్లో కానీ
మంచి బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి ఇండియా ఆ రిస్క్ చేయగలిగింది. సో ఐ థింక్ అదే స్ట్రాటజీతో వెళ్తారు, ఎందుకంటే అది మన స్ట్రెంగ్త్. అక్కడ మనం చూస్తున్నాం పేసర్స్కి పెద్దగా హెల్ప్ లేదు. సో ఇద్దరు పేసర్స్ సరిపోతారు. ఈవెన్ ఆస్ట్రేలియా ప్లేడ్ విత్ జస్ట్ 2 పేసర్స్ మన సెమీఫైనల్లో అగేన్స్ట్ ఇండియా. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మీరు చూస్తే కనుక షమీ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఈ 2 మ్యాచ్ల్లో ఎక్కడైతే ఇండియా ఇద్దరు పేసర్స్తో వెళ్ళిందో దాంట్లో వాళ్ళు ఫుల్ కోటా వేయాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు కనీసం ఇద్దరు కలిసి 20 ఓవర్స్ కూడా వేయట్లేదు. అలాంటప్పుడు థర్డ్ పేసర్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ వీ షుడ్ స్టిక్ టు ద సేమ్ స్ట్రాటజీ. ఇదే మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఎందుకంటే మనకి మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయగల బౌలర్స్ ఎవరంటే వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్. వాళ్ళ దగ్గర ఆ వేరియేషన్స్ ఉన్నాయి. కొన్ని రన్స్ ఇచ్చినా వికెట్స్ తీస్తారు. మరోవైపు జడేజా కానీ అక్షర్ కానీ దే స్క్వీజ్ ద మిడిల్ ఓవర్స్లో రన్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తారు వాళ్ళు. సో ఇది రైట్ కాంబినేషన్. మిడిల్ ఓవర్స్లో ఈ 4 స్పిన్నర్స్ కనుక ఉంటే ఎలాంటి పెద్ద బ్యాటింగ్ లైనప్ అయినా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఇండియా షుడ్ స్టిక్ టు ద సేమ్ 11 విన్నింగ్ కాంబినేషన్తోనే వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో టాస్ ఏమన్నా కీలకంగా మారే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు రోహిత్ శర్మ వరుసగా 13-14 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోతూనే వస్తున్నారు. కానీ టీం పర్ఫెక్ట్గా ఉండడం, అందరూ కూడా ఫామ్లోకి రావడంతో వరుసగా మ్యాచెస్ అన్నీ కూడా గెలుస్తున్నాం. సో ఇప్పుడు న్యూజిలాండ్లో కూడా మనం ఆల్రెడీ లీగ్ దశలో న్యూజిలాండ్ బీట్ చేసాం కాబట్టి ఒక రకంగా న్యూజిలాండ్ కంటే కూడా ఇండియాది పై చేయి ఉంది ఈ సిరీస్లో అనుకోవచ్చా? అలాగే టాస్ ఎంతవరకు కీలకమయ్యే అవకాశం ఉందంటారు? టాస్ ఇక్కడ అంత ఇంపార్టెన్స్ మనకు అనిపించట్లేదు. ఇండియా ఐ థింక్ 3 మ్యాచ్లు చేజ్ చేస్తూ గెలిచాం మనం. ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం అగేన్స్ట్ ది సేమ్ టీమ్ న్యూజిలాండ్. సో చేజింగ్ మనకి ప్రాబ్లం కాలేదు, అలాగే ఫస్ట్ బ్యాటింగ్ కూడా ఏం ప్రాబ్లం కాలేదు. ఫస్ట్ బ్యాటింగ్లో 250 బిలో స్కోర్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోగలిగాం న్యూజిలాండ్కి అగేన్స్ట్ కానీ. సో ఐ థింక్ అక్కడ డ్యూ ఫ్యాక్టర్ లేదు కాబట్టి, మంచు పడట్లేదు కాబట్టి టాస్ అంత ఇంపార్టెంట్ కాదు. పిచ్ కూడా మనం చూస్తే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఎలా బిహేవ్ చేస్తుందో సెకండ్ హాఫ్లో కూడా అలాగే ఉంది. సో పెద్దగా తేడా రావట్లేదు. సో టాస్ ఓడిపోయినా సరే గెలవగల సత్తా ఈ టీంకి ఉందాం అని అనిపిస్తుంది నాకు. సో మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ అన్ని టాస్లు ఓడిపోయిన తర్వాత ఈ టాస్ గెలవచ్చు. గెలవకపోయినా కూడా ఇండియా పెద్దగా వరి అయ్యే అవకాశం లేదు. టాస్ ఇంతవరకు ఈ సిరీస్లో మనం చూసింది ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ దుబాయ్ టాస్ ఎప్పుడు కూడా పెద్ద కీ రోల్ ప్లే చేయలేదు. సో ఇండియా కాన్ఫిడెంట్గా ఉంది. సో టాస్ ఓడినా గెలిచినా కూడా 15వ టాస్ ఓడినా సరే మన టీం ఈ మ్యాచ్లో బాగా ఆడే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకవేళ చేజింగ్కి వస్తే ఎంత వికెట్స్ తీసే అవకాశం ఉందంటారు? ఎన్ని వికెట్స్ తీసే అవకాశం ఉంది? ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్ కోచ్ కూడా ఏం చెప్తున్నాడంటే దే డోంట్ వాంట్ టు ఫేస్ వరుణ్ చక్రవర్తి అండర్ లైట్స్. వాళ్ళు ఏంటంటే మామూలుగా వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేయడం వేరే, డే లైట్లో. అండర్ లైట్స్ ఏంటంటే అతని ఆర్మ్ మూమెంట్, అంటే అతను గుగ్లీ వేస్తున్నాడు, ఫ్లిప్పర్ వేస్తున్నాడు, అతని చేతిని బట్టి వాళ్ళు దాన్ని పసిగట్టాల్సి ఉంటుంది, డెలివరీ ఎలా ఉంటుందని. సో అది నైట్ స్కైలో అండర్ లైట్స్ అది చాలా కష్టంగా ఉంటుంది. అతని హ్యాండ్ నుంచి అతన్ని పిక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని డేలో అతన్ని ఆడడానికే మేము ప్రిఫర్ చేస్తాము అని చెప్తున్నారు. సో వాళ్ళు టాస్ గెలిస్తే వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేస్తారు. సో ఫర్ ది సేమ్ రీజన్ టు హ్యావ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అండర్ ది లైట్స్, ఇండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అది కూడా మంచిదే. ఇలాంటి బిగ్ ఫైనల్లో టాస్ గెలిచి ఒక పెద్ద స్కోరు బోర్డు మీద పెడితే, ఎందుకంటే పిచ్ కనుక చూస్తే సేమ్ పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్ ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు. ఆ పిచ్ బెటర్ పిచ్ ఉంది. మనం ఇప్పటివరకు చూసిన అన్ని పిచ్లోకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా ఏది కనిపించింది అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఆడిన పిచ్. సో అలాంటి పిచ్ పైన ఇండియా ఆ స్కోర్ని, పాకిస్తాన్ స్కోర్ని ఈజీగా చేజ్ డౌన్ చేయగలిగింది. ఐ థింక్ ఆ పిచ్ కనుక ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియా షుడ్ పుట్ 270 ఆన్ ద బోర్డ్. మామూలుగా అయితే 280 విన్నింగ్ స్కోర్ అనుకున్నాం, కానీ ఇంత మెగా ఫైనల్లో 270 చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేజింగ్ టీం తడబడే అవకాశం ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ 270 విల్ బి ఎనఫ్ టు డిఫెండ్ అని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మనం కూడా సుమన్ టీవీ కూడా అలాగే మన వెంకటేష్ గారు కూడా ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో రేపటి మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుందని అందరం కూడా కోరుకుందాం. సో వెంకటేష్ గారు, ఇండియా విన్ అయిన తర్వాత, ట్రోఫీని తీసుకున్న తర్వాత మరొకసారి మనం వీడియో చేద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా.